సజీవుడానికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నామయ్యా. అయ్యా తండ్రి, మా బిడ్డల జీవితాలలో, మా జీవితాలలో ప్రభువా కృపచూపు వాడవు, మేలు చేయవాడవు నాయన, కార్యములు చేయ దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందు నాయన నేను కాదు కానీ ప్రభువా నా ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి, నన్ను ఉపయోగించుకొనమని అడుగుతున్నాను యేసయ్యా. నా నోట నీ మాట ఉంచుమని నీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ సమయ నీ చేతులకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం ముందున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. చాలండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, మనలో ఎవరికైనా సర్వాంగ కవచం అవసరమా? సర్వాంగ కవచం అంటే ఏంటి? సర్వాంగ కవచం అంటే ఏంటి? తలను మొదలుకొని పాదాల వరకు కప్పి ఉండేటువంటి కవచం, అవునా? అది ఎవరు ఉపయోగిస్తారండి? అది ఎవరు ఉపయోగిస్తారు? మనం ఉపయోగిస్తామా? మనం ఎప్పుడైనా ఉపయోగిస్తామా? అది ఉపయోగించం కదా. అదెవరు ఉపయోగిస్తారు అని అంటే, యుద్ధము చేసేటువంటి వారు, సైనికులు, యుద్ధంలో పాలు పంపులు పొందేటువంటి వారు ఉపయోగిస్తారు, అవునా? సర్వాంగ కవచం అంటే తలను మొదలుకొని పాదాల వరకు కప్పి ఉంచేటువంటిది, శత్రువు యొక్క దాడి నుండి కాపాడుకునేటువంటి కవచం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు మన పైన దాడి చేస్తున్నాడు అనుకోండి, శత్రువు మన పైన దాడి చేస్తున్నాడు అనుకోండి, ఏం చేయాలప్పుడు? సర్వాంగ కవచాన్ని ఉపయోగిస్తారు సైనికులు. హల్లెలూయా. సైనికులు సర్వాంగ కవచాన్ని ఉపయోగిస్తారు. ఎవరు ఉపయోగిస్తారు చెప్తారు ఒకసారి గట్టిగా? చెప్తారు ఒకసారి గట్టిగా? ఎవరు ఉపయోగిస్తారు? సైనికులు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి. సైనికులు సర్వాంగ కవచాన్ని ఉపయోగిస్తారు. సైనికులు సర్వాంగ కవచాన్ని ఉపయోగిస్తారని చెప్పారా? హల్లెలూయా. మరలా ఇప్పుడు ఇంకో మాట చెప్తారా? మనమే సైనికులమని చెప్పండి. మనమే సైనికులమని చెప్తారా ఒకసారి? చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరకు వచ్చి పక్కన నిలబడి చెప్పిస్తాను అని నేను అనను. దయచేసి చెప్పండి. మనమే, మనమే, మనమే. అయ్యో, కొంచెం గట్టిగా హుషారుగా చెప్దాం. చేయి పైకెత్తి చెప్దాం ఒకసారి. మనమే సైనికులం, మనమే సైనికులం. మనం ధరించాలి సర్వాంగ కవచం. ఆమేన్, ఆమేన్. మనకు అవసరం సర్వాంగ కవచం. హల్లెలూయా. మనం తప్పనిసరిగా ధరించవలసిందే సర్వాంగ కవచం. ఎందుకనంటే మనం పోరాడేది పక్కింటి వాళ్ళతోనో, ఎదురింటి వాళ్ళతోనో, జాబ్ దగ్గర బాస్తోనో, వచ్చేటువంటి వారితోనో కాదు. మనం ఎవరితో పోరాడతామట? ఏలయనగా, మరొక వచనం చదువుతారా ఒకసారి? 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. హల్లెలూయా. మనము పోరాడునది శరీరాలతో కాదట. ఎవరితో అంట? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మీకు తెలుసా ఈ విషయం? మీరెవరితో పోరాడుతున్నారో మీకు తెలుసా? మీరెవరితో పోరాడుతున్నారో మీకు తెలుసా? ఎప్పుడైనా అనుకున్నారా? మనం ప్రధానులతో పోరాడుతున్నామంట. సమస్త దురాత్మ సమూహములతో పోరాడుతున్నామంట. ఎవరైనా గమనించారా? గుర్తించారా? విషయం ఎవరికైనా తెలుసా?
దేవుని బిడ్డలైన వారు, విశ్వాసులైనటువంటి వారు సమస్తమైన అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో మనకు తెలియకుండా ఎల్లప్పుడూ మనం పోరాడుతూ ఉంటాం. మనకు తెలియదు పోరాడుతున్నామన్న సంగతి. ఎందుకు అనంటే మనం ఏనాడు కూడా ఆ విషయాన్ని గమనించుకోలే. కానీ నిజానికి మనం పోరాడుతూ ఉన్నాం. పోరాడుతూ ఉన్నప్పుడు మనకు సర్వాంగ కవచం అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇన్ని రోజులు మనము గుర్తించలేదు పోరాడుతున్నామన్న సంగతి. కానీ ఈరోజు మనం గుర్తించినప్పుడు మనం పోరాడడానికి అవసరమైన సర్వాంగ కవచాన్ని ధరించాలి. కాబట్టి అసలు సర్వాంగ కవచం అంటే ఏమిటి, ఏ విధంగా దాన్ని ధరించాల్సి ఉంటుంది? మనం పోరాడుతున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటిగా పైనుండి కింది వరకు చక్కటి ఇత్తడితో సర్వాంగ కవచాన్ని తయారు చేసుకోమని చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలట? సర్వాంగ కవచం అంటే ఏంటి ఒకసారి చూద్దామా? పద్నాలుగో వచనము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కేవలము 3 మాత్రమే కనబడుతున్నాయి, మిగతావి ఇంకా కిందకి రాయబడి ఉన్నాయి. అవి కూడా చదువుకుందామా? ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంగ కవచము అనంటే మొట్టమొదటిగా రాయబడి ఉంది ఏమిటి అనంటే ఏంటంట? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి. మనందరి దగ్గర సత్యం ఉందా? సత్యం ఉందా? నిజాయితీ ఉందా? యథార్థత ఉందా? అదే నీకు దట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి, నీ యథార్థత, నీ సత్యమే నీ నడుమునకు బలముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నడుముకి బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారని అంటే గట్టిగా బిగించి కట్టుకుంటారు. స్త్రీలు కూడా గట్టిగా బిగించి కట్టుకుంటారు, పురుషులు కూడా గట్టిగా బిగించుకుంటారు. ఎందుకు అనంటే గట్టిగా బిగించుకున్నప్పుడే నడుము వంగకుండా బలంగా మనం నిలబడి పని చేయగలుగుతాము. గంట సేపు, 2 గంటల సేపు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు. అవునా? ఎందుకనంటే మనం గట్టిగా బలముగా నిలబడాలి అనంటే మన నడుము గట్టిగా ఉండడం అవసరం. నడుము గడగడ గడగడ వణుకుతూ ఉంటే మనం పని చేయగలమా? ఏదైనా పడుకోగలం. నడుము గడగడ వణుకుతూ ఉందనుకో, నడుము నొప్పి వస్తుందనుకో, నడుము నిలబడలేకపోతుందనుకో, పని చేయగలుగుతామా ఆ రోజు? ఏదైనా ఏ పని చేయలేము. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ నడుము గట్టిగా బలముగా ఉండాలి అని అంటే నీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొనమని దేవుని వాక్యము సెలవిస్తోంది. నీవు సత్యముగా మాట్లాడినప్పుడు, నీవు సత్యముగా జీవించినప్పుడు, నీవు సత్యముగా బ్రతికినప్పుడు, అబద్ధమన్నది నీ నోట ఉండనప్పుడు, కేవలము నీతి యథార్థత కలిగి నీవు జీవించినప్పుడు అదే నీకు బలాన్ని ఇస్తుంది నిలబడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు బలాన్ని ఇచ్చేది నిలబడ్డానికి? ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితంలో బలంగా నీవు నిలబడాలంటే నీకు నాకు కావాల్సింది ఏదైనా ఉంది అనంటే అది కేవలము సత్యము మాత్రమే మనల్ని బలముగా నిలబెట్టగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలముగా పోరాడాలంటే బలముగా ముందుగా నిలబడాలి. నిలబడాలంటే మన నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని మనము ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము చూసినట్లయితే గనక తర్వాత నీతి అను మైమరువు తొడుగుకొని అని మనం చూస్తాం. మైమరువు అంటే ఏంటి? మీకే తెలుసు, నాకేం తెలుసు అని అనుకుంటున్నారు కదా. హల్లెలూయా. మైమరువు అంటే చక్కటి డ్రెస్, మంచి డ్రెస్ అట. హల్లెలూయా. మంచి వస్త్రం, పైనుండి కిందికి కనబడేటువంటి చక్కటి అంగి, పైనుండి కిందికి వచ్చేటువంటి ఆ అంగి ఏమిటట? నీతి అనే మైమరువు. హల్లెలూయా. ఆ నీతి అనే మైమరువు దగ మెరిసిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతియే నీకు వస్త్రంగా మారుతుంది. నీవు ఎంత నీతిగా జీవిస్తే
ఆ నీతియే నిన్ను కప్పుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎంత నిజాయితీగా జీవిస్తూ ఉంటే, నువ్వు ఎంత యథార్థముగా జీవిస్తూ ఉంటే, క్రైస్తవ లక్షణాలు కలిగి ఎంత చక్కగా జీవిస్తావో, అప్పుడే నీవు యథార్థంగా జీవించినప్పుడే అప్పుడే నీవు దగ మెరిసిపోయేటువంటి బట్టలను వేసుకుని ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, క్రీస్తును ధరించుకొని జీవించమని తెలియజేస్తుంది దేవుని వాక్యము. అవునా? గలతీయులకు రాసిన పత్రికలో క్రీస్తును ధరించుకోవాలంట. హల్లెలూయా. నీతిని ధరించుకొని జీవించాలి. మనము ఎల్లప్పుడూ కూడా మన నీతిని పక్కన పెట్టొద్దండి. నేను సండే మాత్రం ఈ డ్రెస్ని వేసుకొని వస్తాను, మిగతా రోజులు నా నీతిని పక్కన పెట్టేస్తాను అంటే కుదురుతుందా క్రైస్తవులకి? అప్పుడు అపవాదికి అవకాశం ఉంటుంది నేను పడేయడానికి. వీటిని ఎప్పుడు కూడా తీసి పక్కన పెట్టడానికి కుదరదు. ఎల్లప్పుడూ మనం పోరాడుతూనే ఉంటాం. కనుక మనం ఎల్లప్పుడూ ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకునే ఉండాలి. మన నీతియే మన వస్త్రము, పై వస్త్రము. మనం ఎంత యథార్థంగా బ్రతుకుతామో, ఎంత ప్రేమగా బ్రతుకుతామో, ఎంత నిజాయితీగా యథార్థంగా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటామో, అదియే మనకు పై వస్త్రం వలె మెరిసి మనల్ని సాక్షి బిడ్డలుగా నిలబెడతా ఉంటుంది. ఇదిగో వీరు యేసే బిడ్డలు, ఇదిగో వీరు యేసే బిడ్డలు. మన వస్త్రాన్ని చూచి వీరు యేసే బిడ్డలు అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మన వస్త్రాలను చూచి, అనగా మన నీతి అనేటువంటి, నిజాయితీ అనేటువంటి, యథార్థత అనేటువంటి, సత్యం అనేటువంటి ఆ నీతి వస్త్రాన్ని చూచి, ఇదిగో వీరు క్రీస్తు సైనికులు, వీరు క్రీస్తు బిడ్డలు అని చెప్పగలుగుతారు. హల్లెలూయా. 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 కనుక దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా ఈ నీతి వస్త్రాన్ని ధరించుకునే ఉండాలి. ఒక్క నిమిషం కూడా పక్కకు పెట్టడానికి లేదు. ఈ రోజున అనేక మంది కూడా కొన్నిసార్లు పనుల దగ్గర అవసరం అని చెప్తారు. కొన్నిసార్లు దెర్ ఆర్ సో మెనీ ఎక్స్క్యూజెస్, వి టేక్ ఇట్. లోకములో బ్రతకడానికి ఈ మాత్రము అవసరము, తెలివిగా బ్రతకడం అవసరము, ఒక అబద్ధం ఆడడం అవసరము, ఒక మోసం చేయడం అవసరము, ఇదిగో ఒక బూతు మాట మాట్లాడడం అవసరము, ఒక ఇదిగో అన్యాయం చేయడం అవసరము, ఒక ఇదిగో అలాగ ఉండడం అవసరము, ఇలాగ ఉండడం అవసరం. లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేమని అనేక క్రైస్తవులు తమను తాము ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. నీతిని పక్కన పెడతా ఉంటారు. కొన్నిసార్లు నీతిని, యథార్థతను, నిజాయితీని, నమ్మకత్వాన్ని, సత్యాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకములో బ్రతకడం కొరకు, తెలివిగా బ్రతకడం కొరకు, లోకాన్ని అనుసరించి తెలివిగా బ్రతకడం కొరకు, సంపాదించుకున్నట కొరకు కావచ్చు, తప్పించుకున్నట కొరకు కావచ్చు, ఏం చేస్తూ ఉంటారు? కొన్నిసార్లు పక్కన పెడతా ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ నీతియను మైమరువే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ సర్వాంగ కవచమును ధరించుకున్న వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము సైనికులము, ఆ సైనికుల్లాగానే జీవించాలి. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్స్. హల్లెలూయా. 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 అలాగే చూసినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. మన పాదాలకు ఎలా ఉండాలంట? ఇందాక పౌలు గారు ఎంతో చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఏమిటా సాక్ష్యం? నేను ఎక్కడ వీలున్నా, ఎక్కడ నిలువబడ్డా, ఒకవేళ దేవుని బిడ్డలైతే వారు వినేలాగా ఉంటే నేను వారికి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, మాటలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ మాటలను పంచుకుంటున్నానని చెప్పారు. ఎంతో మంచి సాక్ష్యం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ఒక అవకాశం కొరకు ఎదురు చూడాలి. ఏమిటో అవకాశం తెలుసా? సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక్క చిన్న అవకాశం దొరికితే అక్కడ సువార్త ప్రకటించడానికి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న అవకాశం చాలు. ఎవరైనా బాధలో ఉన్నారా, కృంగుదలలో ఉన్నారా? ఇదిగో యేసే దగ్గరికి రండి. ఒక్క చిన్న అవకాశం. నొప్పితో బాధపడుతున్నారా, అనారోగ్యంతో ఉన్నారా? యేసే దగ్గరికి రండి. ఒక చిన్న అవకాశం. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో ఉన్నారా? ఒక చిన్న మాట చెప్పండి, యేసే దగ్గరికి రండి. ఎండిన స్థితిలో ఉన్నారా? ఒక్క మాట చెప్పండి, యేసే దగ్గరికి రండి. అది ఏ అవకాశమైనా కానీ,
దాన్ని వదులుకోవద్దు. హల్లెలూయా. ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండాలి సువార్తను ప్రకటించడానికి. ఎంతమంది ఈ రోజున సిద్ధ మనసు కలిగి ఉన్నారండి సువార్తను ప్రకటించడానికి? ఎంతమంది ఈ రోజున సిద్ధ మనసు కలిగి ఉన్నారు సువార్తను ప్రకటించడానికి? అది నా పని కాదు అని ఎంతమంది ఉంటున్నారు? చెప్తారా ఒకసారి? దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరి పని సిద్ధ మనసు కలిగి ఉండడం. దేనికి సిద్ధ మనసు కలిగి ఉండడం? సువార్త ప్రకటించుటకు సిద్ధ మనసు కలిగి ఉండడం. ఎల్లప్పుడూ సమయమందు, అసమయమందు, కష్టమందు, లేమియందు, ఏదైనా సరే కక్ష చేత కానీ మిష చేత కానీ ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని యేసే గురించి చెప్పడం, ఆయన ప్రేమను గురించి తెలియచేయడం, ఏ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చి వారి పాపముల కొరకు మరణించాడు అని తెలియచేయడము, నరకము నుండి, పాపము నుండి, మరణము నుండి తప్పించి వారిని నిత్య రాజ్యములోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయం తెలియచేయడం, అనారోగ్యాల బారి నుండి విడుదల దయచేసి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేసి, ఇదిగో సంతోషమును సమాధానమును ఆయన కలగజేస్తాడు అనేటువంటి, నెమ్మదిని కలగజేస్తాడు అనేటువంటి సువార్తను తెలియచేయవలసినటువంటి భారము, బాధ్యత సంఘ బిడ్డలు అందరి మీద ఉంది. హల్లెలూయా. అదే సిద్ధ మనస్సు అనే జోడు. ఈరోజు నువ్వు చెప్పులు వేసుకున్నావా? చెప్పులు లేకుండా ఎవరైనా నడవగలుగుతారండి? చెప్పులు లేకుండా ఎవరైనా నడవగలుగుతారా? ఇక్కడ నుండి ఎక్స్ రోడ్కి ఎవరైనా వెళ్ళగలుగుతారా కనీసం చెప్పులు లేకుండా? వసంతం అంటుంది వామ్మో కదా, కనీసం ఇక్కడ నుండి రోడ్డు మీద వరకు కూడా చెప్పులు లేకుండా నడవడము అసాధ్యం. చెప్పులు లేకుండా అసలు మనం ఒక అడుగు కూడా బయటికి వేయలేము. అయితే ఈ రోజున సమాధాన సువార్త అనే జోళ్ళు నువ్వు వేసుకున్నావా? అది కూడా అవశ్యమని చెబుతోంది. ఒక క్రైస్తవ విశ్వాసికి సిద్ధ మనస్సు అనేటువంటి సువార్త అనేటువంటి జోళ్ళు అత్యవసరం. చెప్పులు లేకుండా నువ్వు ఎలా బయటికి వెళ్ళలేవు, అలాగే సువార్త లేకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సువార్త ప్రకటించకుండా ఏ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా ఉండడానికి వీల్లేదు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధ మనసు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రతిసారి కూడా మనము సిద్ధంగా ఉండాలి సువార్త ప్రకటించడానికి. ఒక చిన్న అవకాశము కావచ్చు, ఆ అవకాశము ఒక వ్యక్తిని మార్చివేస్తుంది. ఒకసారి ట్రైన్లో ఒక పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నారట. సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యము చదువుకునే సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనతో గొడవ పెట్టుకుని ఆ బైబిల్ని బయటికి విసిరేశారట. బయటికి విసిరేసినప్పుడు ఎంతగానో బాధపడ్డారు పాస్టర్ గారు. బాధపడ్డారు. చాలాసార్లు బాధపడ్డ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మరలా తిరిగి అదే ప్రయాణంలో ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఆ బైబిల్ పట్టుకొని తనకెదురుగా కూర్చొని చదువుతూ ఉన్నాడట. ఏ వ్యక్తి ఎవరో తెలియదు. తన బైబిల్ పట్టుకొని చదవడం చూశాడు. ఈ బైబిల్ మీకు ఎక్కడ దొరికిందయ్యా అని ఈ పాస్టర్ గారు అడిగారు. అంటే ఒకానొక రోజున నేను ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ బైబిల్ నాకు దొరికింది. హల్లెలూయా. ఆ బైబిల్ నన్ను మార్చింది. హల్లెలూయా. ఆత్మహత్య చేసుకుందామని వచ్చినటువంటి ఆ వ్యక్తి దొరికిన ఈ బైబిల్ని పట్టుకొని చదవడం ఆరంభించి రక్షించబడి ఎంతో చక్కటి సేవకుడయ్యాడట. ఆమేన్, ఆమేన్. ఒక అవకాశం కావచ్చు, అది ఒక చిన్న అవకాశం. ఈ రోజున నువ్వు నాటే ఒక విత్తనం ఒకానొక దినమున తనను పరలోక రాజ్యానికి నడిపించినప్పుడు అది నీ అకౌంట్లో వేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో పరిశుద్ధ దేవుడు లెక్క అడిగినప్పుడు, ఇదిగో ఫలానా వ్యక్తి వల్ల నేను రక్షించబడ్డానప్పుడు ఆ వ్యక్తి వలన నీవు నిజముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళను వేసుకొని ఉండాలి, సమాధాన సువార్తను కలిగి.
అలాగే ముందుకు వెళ్ళినట్లయితే కనుక చూడండి ఒకసారి 16వ వచనంలో చదువుతారు ఎవరైనా? ఈసారి పురుషుల్లో నుండి చదవండి దయచేసి, పాస్టర్ గారు కాకుండా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఆలస్యం అవుతుందేమో కానీ చదవడం ఆగరు. ఓకేనా? చదువుతారు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును డాలు పట్టుకోవాలట. విశ్వాసం అనేటువంటి డాలు అంటే ఏంటండి? నేను ఎప్పుడైనా యుద్ధం చేశానా ప్రసన్నక్క? నన్ను ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని అని అంటున్నారా? డాలు అంటే ఏంటి? ఇలా పట్టుకుంటారు కదా, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటారు. ఇంత పొడవుగా షీల్డ్ అంటారనమాట దాన్ని. పైనుండి కింది వరకు, తల కింది నుండి మెడ దగ్గర నుండి పాదాల వరకు ఉంటుంది ఆ షీల్డ్. బలముగా ఉంటుంది. దాని వెనకాల దాక్కోవచ్చు అనమాట. బాణం వేసిన, బుల్లెట్ గన్నుతో కాల్చిన అది పట్టుకున్నట్లయితే మనకి తగలదు, శరీరాన్ని కాపాడుకోవచ్చు. దాన్నే డాలు అంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది డాలు వంటిదంట. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది అని యేసే చెప్పాడు. అనేక మార్లు చెప్పాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను కాపాడును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమిటయ్యా అనంటే, అపవాది వేసేటువంటి అగ్ని బాణములన్నిటినీ కూడా, అది ఏ బాణమైనా కానీ, అగ్ని బాణం కావచ్చు, నిరాశ బాణం కావచ్చు, కృంగుదల అనే బాణం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే బాణం కావచ్చు, అనారోగ్యమై అనేటువంటి బాణం కావచ్చు, మరి ఏ బాణమైనా సరే ఆ బాణాన్ని ఎదుర్కోవాలి అని అంటే నీ దగ్గర విశ్వాసం అనే డాలు ఉండి తీరాలంతే. ఆమెన్, ఆమెన్. నీ దగ్గర ఏముండాలి? ఎదుర్కోవాలంటే విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనేటువంటి డాలు. నీ విశ్వాసం ఇంతే ఉందనుకో, నీకు ఇంతే డాలు ఉంటుంది. ఎంత డాలు ఉంటుంది చెప్పాలి. నీ దగ్గర చెప్పండి, ఒకసారి చెప్తారా? నీ దగ్గర ఇంత సైజులో డాలు ఉందనుకోండి, అప్పుడు విశ్వాసం ఉందనుకోండి, ఎంత సైజులో ఉంటుంది డాలు? కూడా ఇంతే సైజులో ఉంటుంది. నీ దగ్గర విశ్వాసం పెద్దగా ఉందనుకోండి, అప్పుడు నీ డాలు కూడా ఇంత ఉంటుంది. అవునా? నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే నీకు అంత పెద్ద డాలు ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నీవు అపవాది వేసేటువంటి అగ్ని బాణములన్నిటి నుండి నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉండేటువంటి నమ్మకము, విశ్వాసము నిన్ను కాపాడుతూ ఉంటుంది అనుదినము కూడా. ఆ విశ్వాసమే నీకు డాలుగా ఉంటుంది. యేసుని ఎంత నమ్మితే ఆయన నా జీవితంలో, పౌలు గారు చెప్పారు ఇందాక, ఏంటి? భయపడకు, తప్పనిసరిగా డబ్బులు వచ్చే తీరుతాయి పొద్దుటి వరకల్లా. హల్లెలూయా. వచ్చే తీరుతాయి. ఆమెన్, ఆమెన్. జరిగే తీరుతుంది. హల్లెలూయా. ఈ కార్యము జరిగే తీరుతుంది. హల్లెలూయా, ఆమెన్. దేవుడు మనల్ని కాపాడే తీరుతాడు. దేవుడు మనల్ని రక్షించే తీరుతాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే తీరుతాడు. దేవుడు మనకు ఏనాడు అన్యాయము చేయడు. ఇటువంటి సందేహము లేనటువంటి విశ్వాసము నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో అన్యాయము చేయడు. దేవుడు నాకు అన్యాయం అసలే చేయడు. హల్లెలూయా. దేవుడు నాకు ఏనాడు కూడా మేలు చేయక మానడు, కీడు మాత్రం అసలే చేయడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా నా జీవితంలో అన్యాయం జరుగుతుందా, కీడు జరుగుతుందా, ఒకవేళ నేను అనుకోని పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నానా, అసలు నేను ఎంత అనుకున్నా కూడా అవమానాల గుండా, నిందల గుండా, కన్నీళ్ళ గుండా, కష్టాల గుండా నేను వెళ్ళవలసి వస్తుందా, అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసం ఉంది. చూసారా యోబుకున్న విశ్వాసం?
ఆ విశ్వాసమే నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసమే నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఎంత ఎక్కువైతే నీకు అంత ఎక్కువ విజయం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూసినట్లయితే గనక మరియు రక్షణయను శిరస్త్రాణమును చాలండి. రక్షణయను శిరస్త్రాణమును. ఓకే, శిరస్త్రాణం అంటే ఏంటి? అందరికీ తెలుసు. ఏంటి శిరస్త్రాణం అంటే? హెల్మెట్. హల్లెలూయా. శిరస్త్రాణం అంటే హెల్మెటే, నిజమే. అంటే శిరస్త్రాణము దేనికి పనిచేస్తుంది? హెడ్కి రక్షణ ఇస్తుంది, అవునా? రక్షణనిచ్చేది ఏంటి? తలకి హెల్మెట్. అందుకే అన్నిసార్లు పోలీసులు కానీ అందరు కానీ ఏమని చెప్తారు? హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మీ ప్రాణం రక్షించబడాలి అని అంటే మీ తలకు హెల్మెట్ ఉండి తీరాల్సిందే, అప్పుడే మీరు రక్షించబడతారు. ఎంత కాళ్ళు చేతులు విరిగినా ఏవి కాదు, కానీ తలకు ఒక దెబ్బ తగిలిందంటే చాలా ఎక్కువ ప్రమాదంలోకి వెళ్తారు. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని అందరూ బయట చెప్తా ఉంటారు కదా. అలాగే రక్షణ అనేది కూడా మనకు హెల్మెట్ లాంటిది. రక్షణ తీసి నేను పక్కన పెడతాను అంటే కుదరదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుడి అని చెప్తా ఉంది. రక్షణను ఎల్లప్పుడూ మనం ధరించే ఉండాలి, మనం పక్కన పెట్టడానికి లేదండి. మనం చెప్పుకున్నటువంటి సర్వాంగ కవచాలు అన్నీ కూడా ఎల్లప్పుడూ ధరించుకునే ఉండాలి. సమాధాన సువార్తని సిద్ధమనస్సు అనే జోళ్ళు తొడుక్కొని ఉండాలి. అలాగే విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకొని ఉండాలి. నీతి అనే మైమరుమును ధరించుకొని ఉండాలి. అలాగే సత్యం అనే దట్టిని మనం ఎల్లప్పుడూ కట్టుకొని ఉండాలి. ఈ రక్షణ అనేది మనల్ని పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనల్ని చూసేది ఏంటండి? రక్షణనే. రక్షణ లేకుండా పరలోక రాజ్యంలోకి ఎంట్రీ ఉంటుందా? రక్షణ అనేది టికెట్ లాంటిది. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రక్షణ అనేది నీకు పరలోక రాజ్యానికి ఒక టికెట్. ఆ టికెట్ మనం ఎల్లప్పుడూ ధరించి ఉండాలి మన చేతులు, జేబులో. హల్లెలూయా, హల్లెలూయా. మన తలపైన ఎల్లప్పుడు ఈ రక్షణను కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము సేఫ్గా భద్రంగా ఉంటాం అపవాది వేసే అగ్ని బాణాల నుండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము అపవాదితో పోరాడడానికి ఏం కావాలట? ఇవన్నీ మనల్ని కాపాడడానికి. ఏవి మనల్ని కాపాడడానికి? రక్షణ అనే శిరస్త్రాణం మనల్ని కాపాడడానికి, విశ్వాసం అనే డాలు మనల్ని కాపాడుకోవడానికి, నీతి అనే మైమరు మనల్ని కాపాడుకోవడానికి, సిద్ధం అనే జోడు మనల్ని కాపాడుకోవడానికి, సత్యం అనే దట్టి మనల్ని కాపాడుకోవడానికి. కానీ అపవాదిని ఎదిరించుటకు ఉపయోగించేది మాత్రం ఏంటి? పోరాడేది మాత్రం ఏంటి? వాక్యం అనే ఖడ్గం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలన్నా, వానితో పోరాడాలన్నా మనం కలిగి ఉండవలసింది ఏమిటయ్యానంటే ఇదిగో దేవుని వాక్యము. హల్లెలూయా. అనేక మార్లు అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యము కొట్టివేయబడింది. చదవడానికి వారి చేతుల్లో బహిరంగంగా ప్రదేశాల్లో బైబిల్ని పట్టుకొని తిరగడానికి అవకాశం అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఇవ్వబడి లేదు. స్వాతంత్రము లేదు బహిరంగంగా చదవడానికి. కానీ మనకి ఎంతో స్వాతంత్రం ఇవ్వబడింది. మన దగ్గర బైబిల్ ఉంది. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, కానీ వాళ్ళ హృదయాల్లో బైబిల్ ఉంది. ఎలా బైబిల్ చదువుకుంటారు తెలుసా? వారు కంఠత చేస్తారట. ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, ఒక గ్రంథం అంతా ఒకరు 66 పుస్తకాలు విభజించి వాటిని చదువుకుంటారట, కంఠత చేస్తారట. దొరికినప్పుడు ఆ కంఠత చేసినటువంటి దానిని
వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడి నుండి చెప్పాలన్నప్పుడు, చదవాలన్నప్పుడు వచనం చెప్తే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా కంటత చెప్పిన దాన్ని బట్టి పడతారు కదా, దాన్ని చెప్పేస్తారట. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు చదువుకుంటారు, అంతే తప్ప వారి దగ్గర బైబిల్ లేకపోయినా కూడా వారు ఎంతో కంటత పడుతూ ఉన్నారు. ఈ రోజున మనకి ఎన్ని కంటత వాక్యాలు వచ్చు. సండే స్కూల్లో కంటత వాక్యాలు నేర్పిస్తున్నారు, మన దగ్గర నేర్పించట్లేరు కదా. ఎందుకనంటే ఉద్దేశం ఏమిటి? కంటత వాక్యాలు నేర్పించకపోవడానికి మనం నమ్ముతూ ఉన్నాం మనందరికీ ఎక్కువ సండే స్కూల్ కన్నా ఎక్కువ కంటత వాక్యాలు వచ్చని. కానీ కంటత వాక్యాలు వచ్చా? మనకి వాక్యాలు గుర్తున్నాయా? మనకి ఏమైనా తక్కువని ఒక వాక్యం బైబిల్లో నుండి చెప్పమంటే ఏ వాక్యం నీకు గుర్తుంది చెప్తారా ఒకసారి? స్త్రీలలో నుండి పురుషుల్లో నుండి గుర్తున్నటువంటి బైబిల్లో గుర్తున్న వాక్యం ఏదైనా చెప్పండి ఒకసారి. టక్మని చెప్పాలి. తమను స్టార్ట్ చేస్తాడు. చెప్తామని కంటత వాక్యం ఏదైనా నీకు గుర్తుంది చెప్పు. కమాన్, చప్పట్లు కొడదాం ఒకసారి. అది కూడా వాక్యమే. అది ఎక్కడుందో చెప్పగలవా? కాదు తమ్మన్ పాల్. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం, 36 వచనం. చప్పట్లు కొడదామా ఒకసారి? ఓకే, చెప్పాలి ఇప్పుడు. నెక్స్ట్ చెప్పాలి. పురుషుల్లో నుండి చెప్తారు మొట్టమొదటిగా. కంటత వాక్యాలు ఎంతమందికి వచ్చు? వాక్యము కంటత వాక్యం కాకపోయినా అసలు ఏదైనా ఒక వాక్యం గుర్తుందా? ఆ వాక్యాన్ని చెప్పండి ఈ రోజున. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆనందించుడి, హల్లెలూయా. ఇంకా చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, చెప్పాలి. పురుషులకు ఇవ్వబడింది ఈ అవకాశం. ఇప్పుడు కాలేబన్న చెప్తున్నాడు, సతీష్ మావయ్య చెప్తున్నారు, ప్రేమ్ తమ్ముడు చెప్తున్నాడు, తమన్ రెండోది కూడా నువ్వే చెప్పావు. ఓకే, ఇంకా చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారా? వాక్యాలు గుర్తున్నాయి చెప్పండి. గుర్తున్నాయి మీకు టక్కున ఇప్పుడు వెంటనే గుర్తొచ్చినాయి ఏమైనా ఉంటే చెప్పండి. తమన్ ఆగు. వెలుగు. హల్లెలూయా. సరే, మంచి విషయం. ఇంకా సరే, ఇప్పుడు స్త్రీల నుండి మొదలు పెడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వేరే వాళ్ళు చెప్తారక్క, నెక్స్ట్ చెప్తారు. అమ్మా, వాగ్దానం చెప్తున్నావా? నీ వాగ్దానము నీదు. హల్లెలూయా. ఓకే, మొత్తానికి చెప్పావు, దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పు. రసం పాపల మార్గం చోట కూర్చునక. హల్లెలూయా. దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? శాశ్వతమైన హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి యుద్ధం యెహోవా, అదే గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఈ కంటత వాక్యంలో చెప్పే యుద్ధం యెహోవాదే. ఓకే తమ్మన్, ఇప్పుడు వద్దులే, ఓపెన్ చేసి మరి చెప్పకు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనకి ఎన్నో వాక్యాలు విన్నప్పటికీ కూడా వాక్యం అనేది గుర్తుండదు. కానీ వాక్యమే ఖడ్గమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు బాధ, ఏడుపు, కన్నీరు వచ్చిందా, నువ్వు పోరాడాల్సింది వాక్యం పట్టుకునే. వాక్యమే పట్టుకోని ప్రార్థన చేయాలి, అపవాదితో మాట్లాడగలగాలి. ఇదిగో నేను బ్రతకడము రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతానని అపవాదికి చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నావా? ఇదిగో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యము సెలవిస్తుందని చెప్పగలగాలి అపవాదితో. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తోంది, పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వేళ కలుగు భయముకైనను నీవు భయపడకు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. 10,000 మంది నీ పక్కన పడినా, 1000 మంది నీ కుడి పక్కన పడినా,
అపాయము నీ దగ్గరికి రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ రాకపోకల యందు నిన్ను కాపాడుతానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలనని అపవాదితో నీవు ఎదిరించి పోరాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఖడ్గము నీ దగ్గర ఉండాలి పోరాడడానికి. మనం ఊరికే పోరాడలేము, ఆత్మ ఖడ్గముతో పోరాడగలగాలి. దేవుడు వాక్యాన్ని ఎత్తిపట్టి చెప్పగలగాలి. యేసే నన్ను కాపాడుతానని మాటిచ్చాడు, ఆయన నన్ను కాపాడి తీరుతాడని ఎత్తి పట్టుకొని పోరాడాలి. చెప్పాలి, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచువాడా ఆయన అని చెప్పగలగాలి. వచ్చిన అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో చెప్పాలి, యేసే నన్ను పోషిస్తానన్నాడు. ఆకాశ పక్షులను పోషించు దేవుడు నన్ను పోషించడా అని చెప్పగలగాలి నీ ఆర్థిక ఇబ్బందులతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ ఖడ్గమును ధరించుకొని పోరాడాలి. ఆత్మ ఖడ్గం అనగా వాక్యమే, వాక్యమే, వాక్యమే. నిర్లక్ష్యం చేయదు, వాక్యాన్ని చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మనం చెప్పగలగాలి, చదవగలగాలి, ప్రార్థన చేయగలగాలి. వాక్యమే నిన్ను రక్షిస్తుంది, వాక్యమే నిన్ను కాపాడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు? వాక్యము చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, ధ్యానించుకోవాలి. అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సైనికులం, విశ్వాసులము, సాధారణమైన మనుషులము కాదు, కానీ సైనికులం. మనం సైనికులంగా మారినప్పుడే, ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడే మనము విజయాన్ని చూడగలుగుతాం. ఎంతసేపు నీరసంగా, ఎంతసేపు నిర్లక్ష్యంగా, ఎంతసేపు ఏదో వచ్చి వెళుతున్నాను అని అంటే నీవు ఏది సాధించలేవు. కానీ ఎప్పుడైతే సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాటం నువ్వు నేర్చుకుంటావో, పోరాటం నువ్వు ఆరంభిస్తావో, అప్పుడే నీవు అన్ని పరిస్థితులపైన జయాన్ని చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్. నువ్వు పోరాటం నేర్చుకున్నప్పుడే జయాన్ని చూడగలుగుతావు. అపవాదితో పోరాటం నేర్చుకోవాలి, పరిస్థితిలో పోరాటం నేర్చుకోవాలి, కష్టాలతో పోరాటం నేర్చుకోవాలి, శ్రమలతో, శోధనలతో పోరాటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడే వాటన్నిటిపైన నువ్వు జయాన్ని చూస్తావు. లేదు నేను పోరాడలేను, నేను నా వల్ల కాదు అని చతికిల పడతావు, నువ్వు లొంగిపోయి అపజయాన్ని చూస్తావు. నిరాశకు పడిపోయి ఏడుస్తూ కూర్చుంటావు, కృంగిపోతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, అన్ని పరిస్థితుల్లో లొంగిపోతూ ఉంటావు. అపవాదికి నువ్వు అవకాశం ఇస్తూ ఉంటావు, చోటిస్తూ ఉంటావు. వాడికి చోటు ఇవ్వకుండా నువ్వు లేచి నిలబడి ధైర్యంగా సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాటం నేర్చుకుంటే నీ వెనక దేవుడు నీతో పాటు యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. ఆర్థిక సమస్యల్లో నీకు విజయాన్ని ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీరు, ఏదైనా సరే వాటన్నిటిలో నీ విజయాన్ని చూడాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాటం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనం ఎలాగూ ఉన్నాం? సైనికుల్లాగా పోరాడగలుగుతూ ఉన్నామా, లేక విశ్వాసుల్లా బలహీనమైన విశ్వాసం కలిగిన వారమై చతికిలబడుతూ ఉన్నామా? మీరు ఎంత బలంగా ఉంటే మీ బలమై సంఘానికి బలమై ఉంటుంది. ఎంత పోరాట శక్తి కలిగి ఉంటే, ఎంత సిద్ధ మనసు అనే జోళ్ళు కలిగి ఉన్నప్పుడే అప్పుడే సంఘము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంత విశ్వాసం కలిగి ఉంటే అంత పోరాటాలు జయించగలుగుతూ ఉంటారు మీరు. ఎంత నీతి అను మైమరువును ధరించుకొని సాక్షి బిడ్డలుగా ఉంటే అంత ఎక్కువగా బలము సంఘానికి వస్తుంది. తద్వారా సంఘము క్షేమాభివృద్ధి కలిగి వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీ మీదే ఆధారపడి ఉంది, ప్రతి ఒక్కొక్కరి మీద. అది ఎవరైనా కానీ, మీలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వయసు వరకు కూడా ప్రతి ఒక్కొక్కరి మీదే ఆధారపడి ఉంది. సైనికుల్లాగా ఉన్నారా, లేక చతికిల పడి ఉన్నారా? పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.